హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతపండు చట్నీ, చింతపండు కారాన్ని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా చింతపండుని శుభ్రంగా చేసుకోవాలి. చిన్న చిన్నవి అవి ఉంటాయి కదా, డస్ట్ లాగా, అదంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, మంచిగా శుభ్రంగా వాష్ చేసుకున్నాం. మంచినీళ్ళు కొంచెం యాడ్ చేసి చింతపండు నానబెట్టాలి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత ఒక చిన్న కప్పు పల్లీలు తీసుకొని పల్లీలను దోరగా వేయించాలి. చింతపండు చట్నీలో పల్లీల పొడిని మనం యాడ్ చేస్తామండి. ఈ ఆనియన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆయిల్లో వేయించాలి దీన్ని. ఆనియన్ని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎర్రగా. పల్లీలు అనేవి ఎర్రగా వేగాలి. చూసారా, పల్లీలు అనేవి వేగిపోయినాయి. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆనియన్ కూడా ఇంతే వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకూడదు. స్టవ్ బంద్ చేసుకోవాలి. చింతపండు కూడా నానింది, ఒక 10 నిమిషాలు అయింది కదా, నానింది మెత్తగా. ఇప్పుడు చింతపండు చట్నీ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. పల్లీలు చల్లగా అయిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు తీసేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీసినాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు ఈ పల్లీలను మెత్తని పౌడర్గా చేద్దాం. పల్లీ పౌడర్ రెడీ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఈ పౌడర్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పేస్ట్ చేసుకో. మెత్తగా అయింది కదా, ఈ మెత్తగా అయిన పౌడర్లో మనం ఇప్పుడు చింతపండు యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. ఉప్పు మనం ఒకసారి రుచికి తగ్గట్టుగా, సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా, ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకున్న దాంట్లో మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్సీకి పడదాం. చింతపండు చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగైనా తినొచ్చు, లేకపోతే దీంట్లో కూడా పోపు పెట్టుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.